శిరీష ఎటు పోతున్నావు చెల్లె? అక్క రాధికక్కలు ఇంటికి పోతున్నా. ఎందుకురా? వాళ్ళు చెరువుకు మత్తడి కట్టిస్తారు కదా. అవును తెలిసింది, ఇక సూరక అయిపోయింది. పైసలు లేక ఆ పని మధ్యలో ఆగిపోయిందంటే ఇగో రూపక్కలు ఓటేయమని ఇచ్చిన పైసలు రాధికక్కకి ఇచ్చొస్తందుకు పోతున్నా. అవు చెల్లె, రూప వాళ్ళు నాకు కూడా ఓటేయమని పైసలు ఇచ్చిర్రు, ఇంట్లో ఉన్నాయి, పట్టుకత్తాగు, ఇద్దరు కలిసిపోదాం. ఓకే? ప్రచారానికి ఇంకెవరు రాలేదేంది? మనకు తెల్లారిందని వాళ్ళకి తెల్లారద్దు అయ్యింది. పాప రాత్రి 10 దాకా ఇక్కడనే ఉండిరి. వాళ్ళే అత్తరితి. మత్తడి పని ఆగిపోయింది కదా, ఇక మన గెలుపు ఖాయం. అబ్బో అట్లా అని చెప్పి మన ప్రచారం ఆపద్దు సుమి. అట్లెట్లుంటుంది రూపా, ప్రచారం ప్రచారమే. అవును కానీ ఓటర్లందరికీ పైసలు ముట్టినాయా? గడప గడపకు పైసలు ముట్టినాయి. మనకు ఓటేరని తెలిసినా కూడా డబ్బులు ఇచ్చినాం. అగో ఓటైన వాళ్ళకి పైసలు ఎందుకు ఇచ్చిర్రు? ఎందుకంటే పైసలు చూసన్నా వాళ్ళ మనసు మారి మనకు ఓటేస్తారని. ఓహో మనమైతే గెలుతున్నాం కదా. తప్పకుండా. ఇదిగో బంగారం, శుభవాని ఎన్నికల ప్రచారానికి పోతుంటే గిట్లా కూర్చున్నది బంగారం. ఇగో నేను ప్రచారానికి రావాలంటే నాకు ఓ మాట ఇవ్వాలి. ఒక్కటేటి బంగారం, నువ్వు అడిగారే కానీ 100 ఇస్తా. అయితే ఎలక్షన్లు అయిపోయే వరకు ఎవరితో లొల్లి పెట్టుకోవద్దు. ఆ రూప దాని మొగడు కావాలనే లొల్లి పెట్టాలని చూస్తారు, అయినా ఓర్చుకోవాలి. సరేనా? అడ్డే సర్పంచ్ ఎలక్షన్స్ అనగానే ఎంతో ఓపిక వచ్చిందే రాధిక. సర్పంచ్ రాధిక జిందాబాద్, సర్పంచ్ రాధిక జిందాబాద్. బకెట్ గుర్తుకే, బకెట్ గుర్తుకే. సాల్ తీయండి. జిందాబాద్ అంటే మన ఇంట్లో మనం కొట్టుకున్నాడు కాదు, ఊళ్ళే పోయి ఇంటింటికి గడప గడపకు తిరగాలి. అరే తిరుపతి, నిన్న వచ్చిన పోస్టర్లు మన పిల్లగాళ్ళు ఊరంతా అంటించిర్రా? అంటించుడు అయిపోయిందన్నా. ఏ వాడగడలు చూసినా మన పోస్టులే కనిపిస్తున్నాయి. తిరుపతి, ఆ మంచినీళ్ళ బావి కాడ, హోటల్ కాడ, ఆ మంగళూరుల వాడకు మొత్తం అయితే పోస్టర్లు అంటించారు కదా. సాగర్ల వాడ, మంగళవాడ, బూట్రాయి కాడ మొత్తం అంటించాం అన్నా. ఓకే ఓకే, మరి మన కోసం కష్టపడే పిల్లగాళ్ళకు పొద్దుమికింత కళ్ళు బొట్టు చెప్పినావా లేదా? చెప్పలేదన్నా. అరే గట్లంటే ఎట్టారా, మన కోసం కష్టపడ్డారు కదా పిల్లగాళ్ళు. పొద్దుమికి మన పొరగాళ్ళకు ఇంత కళ్ళు బొట్టుకు పైసలు. సరే అన్న, ఇప్పుడు హోంగిస్తుంది. ఇగో తిరుపతి బావా, కరసకి వెనుకకు రావద్దు. దిగనైతే దిను, గెలవాలి, అక్కని గెలిపియాలి. అన్ని పైసలతోటే కాదు, కొన్ని మనం దిమాగ్తో కూడా పని చేయాలి. వాళ్ళు ఏం చేస్తుర్రో వాళ్ళకంటే ముందే తెలుసుకొని ఆ పని మనం ముందే చేయాలి. ఇగో విషయం బావా, మన మనిషిని వాళ్ళ గుంపులో అవన్నీ చేర్పిస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే మనకు వస్తుంది కదా. అవన్నీ మనకు అద్దు తమ్ముడు, నిజాయితీగా కష్టపడదాం, గెలుద్దాం. ఆ పైన దేవుడు ఉన్నాడు. మరిది వాళ్ళ మనిషిని కూడా ఎవరిని కూడా మన గుంపులో కలవకుండా చూసుకోవాలి. అవును బావా, నువ్వు అన్నది కూడా నిజమే. సరే అక్క, నువ్వు ఎట్లంటే అట్లా. సరే మరి ఇప్పుడు ప్రచారంకి అయితే పోదాం పాలు మరి. సరే పా తిరుపతి. ఇందాక వస్తూ మహిళా సంఘం గ్రూప్ను కలిసి వచ్చినాక వాళ్ళందరూ ఏమంటారంటే మనకు ఊరికి మంచి చేసే వాళ్ళకే ఓట్లు వేద్దాం, గెలిపిద్దాం అంటారు. వాళ్ళందరి మద్దతు మనకే ఇస్తున్నారు అక్క. శభాషమ్మ, నీ వంటి పని నువ్వు చేస్తున్నావు. సరే మరి పోదామా? బాగున్నా సునీతక్క? బాగున్నా రాధిక. బాగున్నా రాధిక, రాత్రి రూప వాళ్ళు ఓటేయమని డబ్బులు ఇచ్చిపోయిండ్రు. మీరు మన ఊరి చెరువు మత్తడికి డబ్బులు తక్కువ పడ్డాయని తెలిసింది. మా వంతు సహాయం తీసుకో రాధిక. మీరు ఎంత మంచి మనసు అక్క. నువ్వు ఊరికి ఎంతో ఇస్తున్నావు, ఈ మాత్రం మేము చేయకపోతే ఎట్లా? మా ఓటు నీకే. నీ మంచి మర్చిపోలేనక్క. అదేముంది, ఊరికి నువ్వు ఎంతో వేయాలనుకుంటున్నావు, మా సహాయం మేము చేస్తున్నాం.
నమస్తే మహేష్. నమస్తే దశరథ అన్న. మా రాధిక మా సర్పంచ్గా పోటీ చేస్తుంది ఈసారి. మీరు ఓట్లేసి గెలిపియాలి. ఎట్లున్నారమ్మా? మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నావు. పానం ఎట్లుందమ్మా? మంచిగానే ఉంటుంది. మంచిగా ఉందా? నీ పుణ్యాన మన ఊరు చెరువు అయితే మొత్తడు అవుతుంది. నా ఓటు నీకేస్తా బిడ్డ. ఇంతకుముందు 500 తెచ్చి ఇచ్చారు ఇంతకుముందు ఎలక్షన్లో. ఈ 500 కూడా నువ్వే తీసుకో బిడ్డ. నాకెందుకమ్మా, మీరే ఉంచుకోరు. అసలు నీకు ఇస్తలేనమ్మా, ఊరుకు మంచి పని చేస్తాను కదా దానికి ఇస్తా అన్న. సరే అమ్మా, పోయేస్తా. ఓటేయండి, రాసుకోతారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. తొలి విడతలో 769 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 3701 సర్పంచ్ స్థానాలకు 28976 వార్డు మెంబర్ పదవులకు ఇవాళ పోలింగ్ జరుగుతుంది. పటిష్టమైన భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ మొదలుపెట్టారు. ముందుగా వార్డుల కౌంటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల వార్డుల కౌంటింగ్ పూర్తయినట్లు సమాచారం అందుతోంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను తలపించాయి లోకల్ ఎలక్షన్లు. బలం ఉన్నోళ్ళకే ప్రాధాన్యం ఇచ్చే రోజులు ఇవి వస్తుంటే ఇంకా పెరుగుతానే కానీ తగ్గుతలేవు. పబ్లిక్ ఏం కోరుకుంటారంటే ఎవరు పైసలు ఇచ్చినా ఏం చేసినా ఉన్న అభ్యర్థి మంచి అభ్యర్థిని చూసి అందులోనే సెలెక్షన్ చేసుకునే ప్రయత్నం 90% చేస్తారు. మన పైసలు పాడుగా నచ్చిరా నమ్మకం ఇచ్చినా తీసుకోరు. మాకు అవసరం లేదా పైసలు, మాకు నమ్మకం కొట్టేసినాం. సత్తన్న ఇప్పుడు ఉత్త సత్తన కాదు, సర్పంచ్ మొగుడు.